ఓం శ్రీ గురుభ్యో నమః. కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జివ్వ జివ్వ సురరక్షకుని జూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మ్రొక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరిదవిలిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమనియడి తండ్రి తండ్రి కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రిగాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వని తోడి ఢక్కగాక హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక కమలేషు చూడని కన్నులు కన్నులే తను కుడ్యజాలరంధ్రములుగాక చక్రి చింతనలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్బుదంబుగాక విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగము తోడి పశువుగాక సంసార జిమూత సంఘంబు విచ్చునే చక్రిదాస్య ప్రభంజనములేక తాపత్రయాభీల దావాగ్నులారునే విష్ణు సేవామృత వృష్టిలేక సర్వంకషాఘౌఘ జలరాసులింకునే హరిమనీషా బడవాగ్నిలేక ఘన విపద్గాఢాంధకారంబులనుగునే పద్మాక్షునుతి రవి ప్రభలు లేక నిరుపమా పునావృత్తి నిష్కళంక ముక్తి నిధి గనవచ్చునే ముఖ్యమైన శరంగ కోదండ చింతనాంజనములేక తమరస గర్భునకైన దానవేంద్ర అచ్చటి చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్మరల చెర్విత చర్వణులైన వారికించెర పుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన ఏమిచ్చిననైన కానలకు ఏగిననైన హరి ప్రబోధముల్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఆ సంధ్యాసుందరిని ఆ అసురులు ఆ కాలాన్ని భోగించాలి అనేటువంటి ఒక భయంకరమైనటువంటి ఆ ఉత్సాహంతో ఆవిడిని వీళ్ళు జగృహు పట్టుకున్నట్లు. ఆవిడ్ని పట్టుకున్న తర్వాత ఏమైంది అనేటువంటి విషయాన్ని మైత్రేయ మహర్షి విదురుడికి తర్వాత సృష్టిలో జరిగినటువంటి సీక్వెన్స్ అంతా కూడా ఆయన చెప్పడం ప్రారంభించాడు. 38వ శ్లోకంలో ప్రహస్య భవగంభీరం జిఘ్రంచాత్మనామాత్మనా కాంత్యా ససర్జ భగవాన్ గంధర్వాప్సరసాంగణాన్. ఇప్పుడు గంధర్వులు అప్సరసులు కూడా ఆయన సృష్టిలో వాళ్ళు బయలుదేరడం ప్రారంభించారు. ఈ బ్రహ్మ గారు ఇప్పుడు ఆయన స్థితి ఎలా ఉన్నది అంటే ప్రహస్య భావగంభీరం ప్రహస్య, ఆయన బాగా నవ్వాడు. నవ్వుకుని ఎవరు భావగంభీరం గంభీరమైనటువంటి ఒక భావం ఆయన మనసులోకి వచ్చినప్పుడు ఒక్కసారి మనసులో నుంచి ఆయనకి ప్రహస్య భగవాన్ ఆయనకు ఒకసారి నవ్వు వచ్చింది. ఆ వచ్చినటువంటి ఆ స్థితి ఆయనది ఎలా ఉంది అంటే ఆత్మానం జఘ్రంచాహ. ఆయన
ఆ భావగంభీరమైనటువంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు ఏమిటికి ఆయనకి కలిగినటువంటి భావం ఏమిటి, ఆ భావంలో ఉండేటువంటి గంభీరత అంటే లోతైనటువంటిది, ఎక్కడా బయటికి ఏమీ ఎక్స్ప్రెషన్ లేకుండా గంభీరంగా ఉండేటువంటి అది ఏమిటా స్థితి అంటే ఆత్మాన తనచే తననే ఆత్మానం తనలో తాననే జిఘ్రంచ ఆస్వాదిస్తూ ఉన్నాడు. అంటే నేనెవరు అనేటువంటి ఒకానొక భావగంభీరమైనటువంటి స్థితిలోకి ఆయన వెళ్ళాడు. ఆత్మానం జిఘ్రంచ. ఇప్పుడు ఏమిటి జరిగింది అంటే కాంత్యా గంధర్వ అప్సరసాం గణాన్ ససజ్జ. ఇప్పుడు ఎప్పుడైతే ఆత్మానం జిఘ్రంచ తనలో తాను రమిస్తూ ఉండేటువంటి సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి సౌందర్యం ఆయన మనసులోకి వచ్చింది. అంటే అప్పుడు ముఖం అంతా కూడా సౌందర్యంగా, శరీరం అంతా కూడా తేజస్సుతో వెలిగిపోతూ, మనసంతా కూడా పరిపూర్ణమైనటువంటి ఆహ్లాదమైనటువంటి స్థితిలో ఉండేటువంటి సందర్భంలో కాంత్య ఆయన సౌందర్యంతో వెలిగిపోతూ ఉన్నప్పుడు ఆయన యొక్క శరీరంలో నుంచి గంధర్వ అప్సరసాం గణాన్ ససజ్జ వాళ్ళు ప్రొజెక్ట్ అయిపోయారు. గంధర్వులు, తర్వాత అప్సరసులు అనేటువంటి వాళ్ళు ఆ దేవజాతికి సంబంధించినటువంటి ఆ స్త్రీ పురుషుల యొక్క ఆ సృష్టి జరిగింది. ఇది అయిన తర్వాత విససర్జ తనుం తాం వై జ్యోత్స్నాం కాంతిమతీం ప్రియాం తయేవ చ దదుః ప్రీత్యా విశ్వావసు పురోగమాః. ఈ గంధర్వుల్లో విశ్వావసుడు అనేటువంటి గంధర్వరాజు ఆయన చాలా ప్రసిద్ధి చెందినటువంటి గంధర్వరాజు. ఇప్పుడు ఆయన ఏం చేశారు, బ్రహ్మగారు ఏం చేశారంటే ఆత్మలో తనలో తాను రమిస్తూ ఉండేటువంటి సందర్భంలో తనలో పొంగినటువంటి మహద్భుతమైనటువంటి సౌందర్యం, ఒక ఆ కాంతి వచ్చేటప్పటికి ఆ కాంతిలో నుంచి గానం చేసేటువంటి గంధర్వులు, తర్వాత నృత్యం చేసేటువంటి అప్సరస గణాలు పుట్టిన తర్వాత అప్పుడు ఆయన విససర్జ తనుం తాం, అప్పుడు ఆయన ఆ తనుం ఆ శరీరాన్ని విససర్జ ఆయన వదిలేసేసాడు. వదిలేసేటప్పటికీ ఆ శరీరం ఏమైపోయిందంటే తాం వై జ్యోత్స్నాం కాంతిమతీం ప్రియాం, జ్యోత్స్నాం వెన్నెల రూపంలాగా ఆయన శరీరం అంతా కూడా వ్యాపించిపోయింది. అప్పుడు ఆ శరీరాన్ని తాం ఏం చేశారు అంటే ఆదదుహు స్వీకరించారట. ఎవరు అంటే విశ్వావస పురోగమాః, విశ్వావసు మొదలైనటువంటి గంధర్వులందరూ కూడా ప్రీత్యా ఆదదుహుచ చాలా ఆనందంతో ఆ వెన్నెల లాంటి ఆ శరీరాన్ని వాళ్ళు స్వీకరించారట. కాబట్టి వెన్నెల దేనికి సంకేతము అంటే సంధ్యాకాలం ధ్యానం చేసుకోవడానికి సంకేతం. తర్వాత అది రాత్రి పగలుకి మధ్యలో ఉండేటువంటి సంధికాలం. అది అయిన తరువాత అప్సరసలు వీళ్ళు ఎవరు అంటే ఏ స్థితిలో బ్రహ్మగారు ఉన్నప్పుడు పుట్టాడంటే తనలో తాను రమిస్తూ తానెవరో తెలుసుకుంటూ ఉన్నప్పుడు కలిగినటువంటి మహత్తరమైనటువంటి దేహ సౌందర్యంతో పాటు హృదయ సౌందర్యంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి గాన విశేషాలతో కూడినటువంటి నృత్య విశేషాలతో కూడినటువంటి వాళ్ళు పుట్టారు. అప్పుడు ఆ దేహం అంతా కూడా వెన్నెలలాగా అయింది. జ్యోత్స్నాం కాంతిమతీం ప్రియాం, కాంతిమతీం ఆ వెన్నెల ఎలా ఉంది అంటే కాంతిమతీం, కాంతి అంటే మామూలు వెలుగని కాదు, సౌందర్యంతో కూడుకున్నటువంటి జ్యోత్స్నాం వెన్నెల రూపంలో ఉంది. దానిని ఈ గంధర్వుడు స్వీకరించారు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సీన్ మారింది. సృష్ట్వా భూత పిశాచాంశ్చ భగవాన్ ఆత్మతదింద్రిణా దిగ్వాససో ముక్తకేశాన్వీక్ష్య చమీలయదృశౌ. ఇప్పుడు ఎప్పుడైతే తన ఆత్మ సౌందర్యంలో అలా మునిగిపోతూ ఉండి మళ్ళీ ఆ సమాధి స్థితి నుంచి ఆ ఆనందకరమైనటువంటి స్థితి దగ్గరికి వచ్చేటప్పటికీ ఆత్మతంద్రిణ అప్పుడు ఒక్కసారి తనలోకి ఒక సోమరితనం ఒకటి వచ్చి మీద పడిపోయింది. సోమరితనం అంటే బద్ధకంగా ఉండడం, అబ్బా ఏం చేస్తాం లేదు, ఇంతవరకు సాధన చేసేసుకున్నాం కదా అనేటువంటి ఒక సోమరితనం. ఆత్మతంద్రిణ భగవాన్
అప్పుడు ఆ సోమరితనం అనేటువంటిది ఆ శరీరానికి వచ్చేసింది. బ్రహ్మదేవుడి యొక్క శరీరంలో ఆ సోమరితనం అంటే ఒక రకమైనటువంటి నీరసభావం, ఒక రకమైనటువంటి అలసత్వంతో కూడుకున్నటువంటి స్థితి వచ్చింది. వచ్చేటప్పటికి దాంట్లో ఆ శరీరంలో నుంచి భూత పిశాచాన్ సృష్ట్వా, భూతాలు పిశాచాలు పాటలు వింటూ ఉన్నాం కదా. భూతాలు అంటే ఏమిటి? మరణించినటువంటి వాళ్ళు, లేకపోతే శాపగ్రస్తులైనటువంటి వాళ్ళు, తర్వాత అర్ధంతరంగా మరణించినటువంటి వాళ్ళు, ఇటువంటి జీవులందరూ కూడా భూతాల కిందను, తరువాత పిశాచాల కింద, అంటే కోరికలతో మరణిస్తారు కొంతమంది. చాలా తీరనటువంటి కోరికలను అన్నీ మనసులో పెట్టుకుని అవి సాధించలేక ఆ బాధతోనూ, లేకపోతే ఆ కక్షతోనూ, ఆ పగతోనూ వాళ్ళ శరీరాలు వదిలినప్పుడు వచ్చేటువంటి వాళ్ళు పిశాచాలు అంటారు, ఇవి భూతాలు అంటారు. అటువంటి సృష్ట్వా వాటిల్ని వచ్చారు. ఇప్పుడు ఈ భూత పిశాచాలు ఎలా ఉన్నాయంటే దిగ్వాససో, వాళ్ళు నాగ్నంగా ఉన్నారు. దిక్కులే వసనాలు కలిగినటువంటి వాళ్ళలాగా ముక్తకేశం, ఆ మొత్తం వాళ్ళ జుట్లన్నీ కూడా విరబోసేసుకుని వాళ్ళు ఆ బ్రహ్మదేవుడి శరీరంలో నుంచి వాళ్ళు అలా ప్రొజెక్ట్ చేయబడి బయటకు వచ్చేసేటప్పటికి వాళ్ళని చూసి వీక్ష్య చామీల దృశౌ వెంటనే తన కన్నుల్ని, తన దృష్టిని ఆమీలియత్, వెంటనే ఆ దృశ్యాన్ని చూడలేక ఈయన కళ్ళు మూసేసుకున్నాడు. అయిపోయిన తరువాత ఏం జరిగింది అంటే, ఇప్పుడు ఆ సోమరితనం వచ్చేటప్పుడు మనకి ఏమిటవుతుందంటే ఆవలింతలు వస్తుంటాయి కదా. ఇప్పుడు ఆవలింతలతో కూడుకున్న దేహాన్ని ఆయన ధరించట. జగృహుస్తద్విసృష్టాం తాం జృంభణాఖ్యాం తనుం ప్రభో. ఆయన ప్రభు అయినటువంటి, జగత్ప్రభు అయినటువంటి బ్రహ్మగారు తద్విసృష్టాం, అలాగా ఆ సోమరితనంతో కూడుకున్నటువంటి శరీరాన్ని విడిచిపెట్టేసేటప్పటికి భూత పిశాచాలు వచ్చిన తర్వాత దానిని విడిచిపెట్టాడు ఆయన. తత్ విసృష్టాం, దాన్ని విడిచిపెట్టిన తర్వాత జృంభణ ఆభ్యాం, వెంటనే ఆ సోమరి శరీరాన్ని వదిలేటప్పుడు ఏమవుతుంది, ఒకసారి సోమరితనంగా బద్ధంగా పడుకున్నాం అనుకోండి, అప్పుడు లేచి ఏదో పని చేయాలి అనేటువంటి సందర్భంలో అప్పుడు ఏమిటి, అబ్బా చేతులు కాళ్ళు ఇలా విరుచుకుంటూ ఇంకా ఆవలింతలతో లేస్తాను చూసారా. అలాగ బ్రహ్మగారు తాం జృంభణాఖ్యాం, ఒక ఆవలింత అనేటువంటి ఆ శరీరాన్ని ఆయన జగృహు, ఆ శరీరాన్ని ఆయన తీసుకున్నట్ట. తీసుకునేటప్పటికీ ఎలా అంటే యథా భూతేషు ఇంద్రియ విక్లేదై, ఇప్పుడు అలాగా ఆవలింతలతో వచ్చేటువంటి శరీరాన్ని ఎవరు తీసుకుంటూ ఉంటారంటే ఈ పిశాచాలు ఇవి గ్రహించాయి ఆయన శరీరాన్ని వదిలేటప్పుడు. ఇప్పుడు తర్వాత ఆయనకి ఆవలింత వచ్చింది కదా. ఈ భూతాలు, ఈ పిశాచాలు గ్రహించినటువంటిది ఏమిటి అంటే భూతేషు ప్రాణులయందు ఇంద్రియ విక్లేద, ఇంద్రియాలు వివశమైపోతే, అంటే ఇంద్రియాల్లో ఇంకా బలము అది ఏం లేకుండా అలసిపోయి ఒక రకమైనటువంటి నిస్తేజంతో పడిపోయి ఉన్నప్పుడు అప్పుడు దృశ్యతే, అప్పుడు కానీ అటువంటి శరీరాన్ని చూస్తూ ఉన్నాం అనుకోండి, ఆవలింతలు వస్తూ ఉంటాయి, లేవలేకపోతూ ఉంటారు, ఒక రకమైన ఒళ్ళు విరుపులు ఉంటూ ఉంటాయి, లేవాలని పెంచదు, ఇంద్రియాలన్నీ వివశమైపోయేటువంటి స్థితి దృశ్యతే. అది అప్పుడైతే కనిపించిందో దానిని, ఆ స్థితిని దానిని నిద్ర అని, యాన దేని చేత ఇస్తే ఉచ్ఛిష్టాన్ అపవిత్రులైనటువంటి వాళ్ళు దర్శయంతి. అపవిత్రంగా అంటే ఏమిటి, ఒళ్ళు స్నానం చేయకుండా, శుచి శుభ్రం లేకుండా, ఏదో సెల్ ఫోన్ పట్టుకుని మంచాల మీద పడుకుని, ఆ తర్వాత ఏమోను ఏదో రకరకాలైనటువంటి తిళ్ళు అవి తినేస్తూ ఇలాగ నిద్రపోతూ ఒక రకమైనటువంటి అపవిత్రమైనటువంటి శరీరంతో, కంపు కొట్టేటువంటి శరీరంతో ఉండేటువంటి ఉచ్ఛిష్టాన్ అంటే అపవిత్రులను దర్శయంతి, అటువంటి వాళ్ళని మోహ పెడుతుంటుంది చూసారా. అటువంటి స్థితిలో ఉండేటువంటి వాళ్ళని ఉన్మాదం ప్రచక్షతే, అటువంటి వాళ్ళని ఉన్మాదులు అంటారు. ఇదన్నమాట. ఇప్పుడు ఈ రెండు శరీరాన్ని అంటే నిద్ర
తరువాత ఈ ఉన్మాదత్వం అంటే అశుచిగా ఏ విధమైనటువంటి శుభ్రము లేకుండా కంపు కొట్టేటువంటి శరీరాలతోనూ ఆ ఆవలింతలు ఆవలించుకుంటూ ఏ పని చేయకుండా ఉండేటువంటి లక్షణాలు ఉన్నాయి చూసారా. ఇవి కానీ మనం గమనించినట్లయితే ఇది మానవుల్లోనే కాకుండా సకల జీవరాశుల్లోనూ కూడా ఈ టైప్ ఆఫ్ అవస్థ, ఈ టైప్ ఆఫ్ స్థితి ఆ శరీరాలకి ఆ మనసులకి కలుగుతుంది. ఇది శరీరం యొక్క ధర్మం. అప్పుడు ఆయన ఏం చేశాడంటే తం ఉన్మాదం ప్రచక్షతే, దానిని ఈ భూతాలు పిశాచాలు గ్రహించాయి. ఇలాగా ఈ మందత్వాన్ని, ఈ మందంగా సోమరితనంగా ఉండేటువంటిది ఏమిటంటే శరీరం యొక్క ధర్మం. శరీరానికి ఈ ధర్మాలు కూడా ఉంటాయి. కాబట్టి మన శరీరాన్ని, మన మనసుని మనం గ్రహించుకున్నట్లయితే ఈ అవస్థలన్నీ ఒక్కోసారి చాలా సంతోషంగా వస్తుంది. పాట పాడుతూ ఉంటాం, ఏదో డ్యాన్స్ చేసేస్తూ ఉంటాం, మంచి హుషారుగా ఇటు అటు తిరిగేస్తూ ఉంటాం. తర్వాత అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసేసి బద్ధకంగా పడుకుని ఆవలింతలు చేస్తూ తర్వాత స్నానం చేద్దాంలే, ఇలాంటి శరీర అవస్థలు మనం చిన్నప్పటి నుంచి మనం గమనిస్తుకుంటూ ఉండేటువంటి ఆ అవస్థలన్నిటినీ కూడా సర్వజీవరాశుల్లోనూ కూడా ఆయన ప్రొజెక్ట్ చేశాడు బ్రహ్మగారు. ఇది అయిన తర్వాత ఏమైంది అంటే అప్పుడు ఆయన మళ్ళీ ఒకసారి ఊర్జస్వంతం మన్యమాన ఆత్మానం భగవానజః సాధ్యాన్ గణాన్ పితృగణాన్ పరోక్షేణాసృజత్ ప్రభు. భగవంతుడైనటువంటి అజహ, ఆ బ్రహ్మగారు ఆత్మానం తనని తాను, ఇప్పుడు ఇంతవరకు బద్ధకం ఆవలింతలు అనుకున్నాడు కదా, అంతకుముందు ఏమిటంటే తనలో తాను రమిస్తూ నేను ఎవరు అనేటువంటి ఒక సాధనాత్మకమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు గంధర్వులు అప్సరసులు పుట్టారు. ఈ బద్ధకంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఆవలింతలతో ఉండేటప్పుడు భూత పిశాచాలు వచ్చాయి. వాళ్ళకి నిద్రను ఉన్మాదత్వం అనేటువంటి స్థితులు వచ్చాయి. ఇప్పుడు ఇదేమిటి ఇలా ఉన్నాను నేను అనుకుని ఆయన భగవాన్ అజహ, పూజ్యుడైనటువంటి బ్రహ్మగారు ఆత్మానం తనని తాను అప్పుడు ఊర్జస్వంతం, నాకు చాలా బలం ఉంది, లెట్ మీ గెటప్ అండ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఐ హ్యావ్ పాజిటివ్నెస్ అని ఊర్జస్వంతం. ఊర్జ అంటే శక్తి అని అర్థం, బలము అని అర్థం అన్నమాట. దానినిగా మన్యమాన, దాన్ని తలపోసుకున్నాడు. ఏమిటి నాకు చాలా బలం ఉంది, ఇన్ని చేశాను కదా, నాకు బలం లేకపోవడం ఏమిటి, నేను కూడా వీటిని సాధించగలను అని ఊర్జస్వంతం మన్యమాన. మన్యం అంటే తన మనసులో ఆయన అనుకునేటప్పటికీ అప్పుడు సాధ్యాన్ గణాన్, సాధ్యులు, సిద్ధులు సాధ్యులు అంటారు చూసారు, సాధ్యగణాలు, పితృగణాలు అంటే పితృదేవతా లోకాల్లో సాధ్యులు సిద్ధులు సాధ్యులు అనేటువంటి దేవతా స్వరూపాలని, పితృగణాలని అప్పుడు ఆయన పరోక్షేణ అసృజతు. నేను చాలా బలంగా ఉన్నాను అనేటువంటి భావన అవ్యక్తంగా ఉంటుంది, అదేం కనిపించదు. దాన్ని మనమే ఎక్స్ప్రెస్ చేయడానికి ఏముండదు. ఒక్కసారి మన మనసులో నాకు చాలా బలం ఉంది, ఐ కెన్ డూ ఎనీథింగ్, ఐ కెన్ ఫీల్ లైక్ దిస్ అనేటువంటిది అవ్యక్తంగా, అది బయట వాళ్ళకి కనిపించదు. అలాంటి పరిస్థితిలో సాధ్యులను పితృగణాలు అసృజత్, ఆయన సృష్టించాట. ఇక ఇప్పుడు ఈ భూత పిశాచి గణాలు ఏం చేశాయి అంటే నిద్రని, ఉన్మాదత్వాన్ని వాళ్ళు గ్రహించాయి. గంధర్వులు వాళ్ళు ఏం చేశారంటే సౌందర్యవంతమైనటువంటి వెన్నెల్ని గ్రహించి వాళ్ళు సంగీత సాహిత్యాలు వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు ఈ పితృగణాలు తర్వాత సాధ్యగణాలు ఏం చేశారు అంటే ఆత్మసర్గం తం కాయం పితరః ప్రతిపేదిరే సాధ్యేభ్యశ్చ పితృభ్యశ్చ కవయో యద్వితన్వతే. తే ఆ పితరః, పితృదేవతలు ఆత్మసర్గం తమను సృష్టించినటువంటి ఆ కాయాన్ని, ఆ శరీరాన్ని ప్రతిపేదిరే, ఎప్పుడైతే ఆయన నేను బలవంతుణ్ణి అనుకుని ఉన్నప్పుడు తన శరీరంలో కలిగినటువంటి ఆ బల సంబంధమైనటువంటి విశేషంతో కూడుకున్నటువంటి ఆయన శరీరాన్ని వదిలేశాడో ఆ శరీరాన్ని పితరః వాళ్ళు ప్రతిపేదిరే, వాళ్ళ శరీరాన్ని తీసుకున్నారు. యత్ దేనిని ఉద్దేశించైతే కవయ విద్వాంసులు సాధ్యేభ్య, సాధ్యుల కొరకు, పితృదేవతల కొరకు కూడా ఈ విద్వాంసుల, ఇప్పుడు ఈ పితృదేవతలు ఈ సాధ్యులు ఆ శరీరాన్ని నేను బలవంతుణ్ణి అని చెప్పి ఆయన వదిలిపెట్టినటువంటి శరీరాన్ని
ఈ వీళ్ళు సాధ్యులను పితృదేవతలు తీసుకున్నప్పుడు ఈ పితృదేవతలకి సాధ్యులకి కవయ విద్వాంసులు ఏం చేస్తూ ఉంటారంటే వితన్వతే వాళ్ళకి ఆ పితృదేవతలకిను ఆ సాధ్యులకి కూడా వితన్వతే శ్రాద్ధాది కర్మలు చేస్తూ ఉంటారు. అంటే ఏమిటన్నమాట, పితృదేవతలకి తర్వాత సాధ్యులకి కూడా వాళ్ళకి ఈయన ఇచ్చినటువంటి ఆహారం ఏమిటి అంటే ఆ గణాలు వాళ్ళు అలా ఉండడానికి కావలసినటువంటి ఏర్పాటు ఏ విధంగా చేశారంటే కవయ కవులు అంటే విద్వాంసులు అంటే తెలిసినటువంటి వాళ్ళు అని అర్థం. కాబట్టి ఆ సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు పితృలోకాలు ఉన్నాయి సాధ్యలోకాలు ఉన్నాయి అని చెప్పి వాటిని నమ్మి వాళ్లకు పరిపుష్టి కోసం అని చెప్పి వితన్వతే అంటే ఏమిటి, వాళ్ళకి చేయాల్సినటువంటి శ్రాద్ధాది కర్మలన్నీ కూడా ఈ జీవుల్లో తెలుసుకున్నటువంటి వాళ్ళు చేస్తూ ఉంటారు. అదేవిధంగా యాగాల్లోనూ హోమాల్లోనూ వీటిల్లోనూ కూడా ఆహుతులు సమర్పిస్తాం దేవతలకి, ఈ పితృగణాలకి సాధ్యగణాలకి కూడా వీటిని సమర్పిస్తూ ఉంటారు. వాళ్ళకి ఆ విధంగా ఆయన అరేంజ్మెంట్ చేశాడు. ఇది అయిన తర్వాత సిద్ధాన్ విద్యాధరాంశ్చైవ తిరోధానేన సోసృజతు తేభ్యో దదాత్తమాత్మానం అంతర్ధానాఖ్యమద్భుతం. ఆ బ్రహ్మగారు ఏం చేశారంటే తర్వాత తన అంతర్ధాన శక్తి చేత ఇప్పుడు బలంగా ఉన్నాను అనుకున్నాడు, నా శరీరం వెన్నెలుగా ఉందనుకున్నాడు, తర్వాత ఆవులింతలు వచ్చాయన్నాడు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఆయన మనసులో ఒకటి వచ్చింది, నేను లెట్ మీ డిసపియర్, ఎవరికి కనిపించకుండా అంతర్ధానం చెందేటువంటి ఒకానొక ఆ సిద్ధిని లేకపోతే ఆ ఫ్యాకల్టీని ఆయన తన శరీరంలోకి ఆవాహన చేసుకున్నాడు. అంటే ఏమిటి, ఐ కెన్ డిసపియర్. ఇప్పుడు చూసారా చాలామంది యోగులు కానీ ఈ సిద్ధులు కానీ వీళ్ళకి ఏమిటంటే అంతర్ధానం అయ్యేటువంటి శక్తి ఒకటి ఉంటుంది, ఇవి అణిమాది సిద్ధుల్లో వస్తాయి. కాబట్టి అవి కూడా ఈ సృష్టిలో ఉన్నాయి అని చెప్పడం కోసం అని చెప్పి ఆ బ్రహ్మగారు ఏం చేశారంటే సిద్ధాన్ విద్యాధరంశ్చైవ తిరోధానేన సోసృజత్. ఆ బ్రహ్మగారు తిరోధానం అంటే లోపలికి తీసేసుకోవడం అనమాట. అంటే తన శరీరాన్ని తన లోపలికి తీసేసుకునేటువంటి విధంగా, అంటే అంతర్ధానం అయ్యేటువంటి శక్తి చేత ఆ శక్తి ఎప్పుడైతే ఆయన ఆవాహన చేసుకున్నాడో అప్పుడు సిద్ధులు విద్యాధరులు కూడా ఆ శక్తిలోంచి అసృజత్ వాళ్ళు బయటకు వచ్చారు. అంటే ఒక్కొక్క ఆస్పెక్ట్ మన శరీరంలో జరుగుతూ ఉండేటప్పుడు, బ్రహ్మగారి యొక్క శరీరంలో జరుగుతూ ఉండేటప్పుడు ఒక్కొక్క ప్రాణికోటి ఒక్కొక్క జీవుల యొక్క స్థితి అసృజత్ బయటికి రావడం ప్రారంభించింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఆ సిద్ధులును తర్వాత ఆ విద్యాధరులు ఏం చేశారంటే అద్భుతం అంతర్ధానాఖ్యం తం తేభ్య ఆదాత్. ఇప్పుడు ఆ అంతర్ధానం అయ్యేటువంటి శక్తి, అద్భుతమైనటువంటి ఆ శక్తిని ఆ శరీరాన్ని ఎప్పుడైతే వదిలేశాడో ఈ సిద్ధులు తర్వాత విద్యాధరులు ఆ శక్తిని వాళ్ళు గ్రహించేశారు. అందువల్ల విద్యాధరులు కూడా తర్వాత సిద్ధులు కూడా వాళ్ళు శరీరాన్ని ధరించి రావడం అనేటువంటిది ఒక ప్రక్రియ మనం చూస్తూ ఉంటాం. ఒక యోగి ఆత్మకథ కానీ చదివామనుకోండి, తర్వాత కొన్ని విశేషాలను కానీ మనం చూసినట్లయితే అందులో ఏం చేస్తారంటే సిద్ధులు వాళ్ళకి కావలసినటువంటి శరీరాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకుని వచ్చి కాసేపు ఏదో మాట్లాడేసేసి వెంటనే మళ్ళీ అంతర్ధానం అయిపోతూ ఉంటారు. ఈ విధమైనటువంటి అంతర్ధాన శక్తి ఈ పరిణితి చెందినటువంటి యోగులలో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి శక్తిని ఆయన వారికి ఇచ్చారు. తర్వాత ఇంకా ఏం జరిగిందంటే మానవుల్లో ఒక మంచి తమాషా ఉంటుంది. ఇప్పుడు నేను శుభ్రంగా ఏదో స్నానం చేసేసేసి ఏదో మంచి వస్త్రం కట్టేసేసుకుని అద్దం ముందు నిలబడ్డాను అనుకోండి, అద్దం ముందు నిలబెట్టేటప్పటికి ఒక తల ఇలా దూకుని ఇంత పౌడర్ రాసుకొని సెంటు పూసుకుని అద్దం ముందు నుంచి కదలకుండా అబ్బాయి నేను ఎంత బాగున్నాను, ఇలా ఉన్నాను అలా ఉన్నాను అని, కోతి మొహంతో ఉన్నా నల్లగా ఉన్నా జిడ్డు మొహంతో ఉన్నా ఎవరి మొహం వాళ్ళకి చాలా అందంగా కనిపించేసేసి ఆ తర్వాత ఎంత వికారంగా ఉండాలో అంత వికారంగాను కూడా మేకప్లు వేసుకుని రోడ్ల మీదకి వచ్చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. మామూలుగా ఏదో దాన్ని చూసి ఆహా చాలే అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలాగా అద్దం ముందు కానీ ఆ జీవులు చేసేటువంటి ప్రవర్తనను చూస్తే మనకి ఎంతో నవ్వొస్తూ ఉంటుంది.
ఇప్పుడు బ్రహ్మగారు ఆ అద్దం ముందు నుంచి తను చూసుకుంటూ ఆనందించేటువంటి ఆ స్థితితో ఆయన ఒక శరీరాన్ని ధరించాడు. సకిన్నరాన్ కిం పురుషాన్ ప్రత్యాత్మ్యేన్యాసృజత్ ప్రభు మానయన్నాత్మనాత్మానామాత్మాభాసం విలోకయన్. సహ ఆ ప్రభు బ్రహ్మగారు ఆత్మాభాసం భాసం అంటే వెలగడం అన్నమాట. ఆత్మాభాసం తన యొక్క ప్రతిబింబాన్ని విలోకయన్, తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ ఆత్మన అలా తన ప్రతిబింబాన్ని చూసుకుని తానే ఆత్మానం తనలో తానే మానయన్ పొగిడేసుకుంటున్నాడు. అబ్బా చాలా అందంగా ఉన్నానే, ఇది బాగుందే, ఇదే బాగుందే, ఏదో ఈ జోకాలు బాగున్నాయే, ఈ నగలా వేసుకుంటే బాగుందే, ఈ చీర ఇలా కట్టుకుంటే బాగున్నే, లేకపోతే ఈ పట్టు వస్త్రం ఇలా వేసుకుంటే బాగున్నే, ఈ రుద్రాక్షలు వేసుకుని ఇంత విభూది పెట్టుకుని చూసేటప్పటికి అబ్బో అనుకుంటూ ఉండేటువంటి దాన్ని తాను పొగుడుకునేటువంటి మానయన్. అటువంటి ఆ పొగడ్త ఎక్కడి నుంచి వచ్చే ప్రత్యాత్మ్యేన ఆ ప్రతిబింబాన్ని చూసి తన శరీరాన్ని పొగుడుకునేటువంటి ఆ స్థితిలో నుంచి కిన్నరాన్ కిం పురుషాన్ అసృజత్, దానిలో నుంచి ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో నుంచి ఆ స్టేట్ ఆఫ్ బాడీలో నుంచి కిన్నెరులు కింపురుషుడు పుట్టుకొచ్చారయ్యా విదురా అని చెప్పి మానవులలోనూ జీవుల్లో ఉండేటువంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని ఆయన టచ్ చేస్తూ చెప్పారు. రేపటి కార్యక్రమంలో మిగతా శ్లోకాలతో వస్తాం.